సంగారెడ్డి జిల్లా హట్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ స్పీకర్ దళిత ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ని ఏకవచనంతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు హకీం, కాంగ్రెస్ జిల్లా నాయకులు వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు కృష్ణ, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. దళితుడైనటువంటి గడ్డం ప్రసాద్ పైన స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని మన కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక దళితుడని చూడకుండా ఒక ఉన్నత వర్గమైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు అతన్ని ఒక దళితుడాన్ని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సబబు కాదని చెప్పి తెలియజేస్తున్నాము. ఏంటంటే ముఖ్యంగా ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దళితులకు మీరు ఏం చేశారండి? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, దళిత బంధువు ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారండి? ఒక దళితులను చూడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం సరియాది కాదు. తీవ్రంగా జగదీశ్వర్ రెడ్డి గారిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని తప్పుగా పడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.